అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక 7 సెకండ్ల వీడియో చూశానండి. ఈ 2 ఏండ్లలో పడ్డ కష్టమంతా, లేకపోతే ఫేస్ చేసిన ఇష్యూస్ అన్నీ కూడా మటుమాయమైపోయాయి. ఎంతో తృప్తిగా అనిపించింది. ఒక్కసారి ఆ వీడియో చూడండి. తరువాత ఈ 2 ఏళ్ల ప్రస్థానం గురించి నా మనసులోని మాటలు, మనం పడ్డ బాధలు, మనం అనుభవించిన వేదన, లేకపోతే మనం ప్రజలకు ఏం చేయాలనుకున్నది కూడా ఖచ్చితంగా ఒక 4 మాటలు మనం మాట్లాడుకుందాం. ముందుగా మినిస్టర్ కొలుసు పార్థసారథి గారు ఐ థింక్ న్యూస్ టైం తెలుగు అనుకుంటా, లేకపోతే ఎవరికి ఇచ్చారో తెలీదు, ఒక ఛానల్కి ఏదో ఇంటర్వ్యూ ఇచ్చారు. లైవ్ అయిపోయింది అనుకుని ఏదో మాట్లాడుతున్నారు. ఒక్కసారి వినండి. నేను వైసీపీ బాగా యాక్టివ్ అయిపోతున్నారా? ఆపరా? నేను వైసీపీ బాగా యాక్టివ్ అయిపోతున్నారా? ఆపరా? నేను వైసీపీ బాగా యాక్టివ్ అయిపోతున్నారా? ఆపరా? ఇంటర్వ్యూ అయిపోగానే ఏంటి వైసీపీ వాళ్ళు బాగా యాక్టివ్ అవుతున్నారా అని ఎవరిని అడుగుతుంటే పక్కనున్న అతను, సార్ ముందు లైవ్ ఆపేయండి అంటే, ఓ లైవ్ ఆపేసిరా అన్నట్లు కంగారు పడుతూ చూశాడు. అందరికీ అర్థమవుతుందండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారన్నది. కొంచెం టైం పడుతుంది అంతే. ఈ 2 ఏండ్ల పోరాట ఫలితమే ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి ఆ మాటలు వస్తున్నాయి. ఎలక్షన్స్ ముందు వరకు అండి, నేనైతే ఒకటి గట్టిగా అనుకున్నాను, ఇంతకుముందు కూడా మీతో చెప్పాను. ఈసారి 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఇక నేను వీడియోస్ చేయకూడదు. ఎందుకంటే అప్పటికే బాగా ఒక 3 ఏళ్ళు చేసి చాలా కష్టమండి ఇది. రోజు చేయాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ అనుకున్నాను. మా అబ్బాయితో కూడా అదే చెప్పాను. ఇప్పుడు మనం నెక్స్ట్ అధికారంలోకి వస్తాం, వచ్చిన వెంటనే వీడియోస్ ఆపేస్తానని. ఫలితాలు మనం అనుకున్నట్లు రాలేదు. ఓకే, వాట్ ఎవర్ ఈజ్ ద రీజన్. ఈవీఎంలా, ఓట్ల ట్యాంపరింగా, లేకపోతే ప్రజలు మనల్ని విశ్వసించకపోవడమా, మనకే అర్థం కాలేదు. ఆ రోజు రిజల్ట్ వచ్చిన రోజు నేను చెప్పాను, ఆ మాట అన్నాను, మళ్ళీ ఎప్పుడు వీడియో చేస్తానో తెలీదు. బికాజ్ మనం చెప్పింది ప్రజలకు అర్థం కాలేదా, లేకపోతే మనం చెప్పింది కరెక్ట్ కాదా అన్నది కూడా ఆలోచించుకోవాలని. కానీ నెక్స్ట్ 2-3 రోజులు జరిగిన సంఘటనలండి నా ఆలోచన విధానాన్ని మార్చేసి, వెంటనే వాళ్ళు వైఎస్ఆర్ అని పేరున్న ఒక గోడ పైన ఆ పేరుంటే కాళ్ళతో తన్ని తొలగించడము, అల్లర్లు సృష్టించడము, మీ వాళ్ళను కొడతాము, మీ వాళ్ళ కోసం వెతుకుతున్నాము, దొరికితే కొడతామని చెప్పేసి వాళ్ళు వీరంగం సృష్టించడము. నాకు అప్పుడు అనిపించింది ఒక 3 రోజుల తర్వాత, ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితిలో మనం వెనకడుగు వేసో, లేకపోతే మనం మాట్లాడడం ఆపేస్తే ఇంకా మనం ఏం సాధించినట్లు? మనకు మన పార్టీ పైన, మన కార్యకర్తల పైన, మన రాష్ట్ర ప్రజలపైన మనకు ఏం ప్రేమ ఉన్నట్లు? అంటే అధికారం ఉంది కాబట్టి మాట్లాడేసి అధికారం అయిపోగానే ఆపేసామనుకోండి. యాక్చువల్లీ నేను ఆపేయాలనుకున్న ఉద్దేశం వేరు, కానీ ఆపేసామనుకోండి ఇంకా మనము స్వార్థపరుల్లో ఒకరం అయిపోతాం. నేను 7వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడాను. తాడేపల్లిలో జగనన్న ఆఫీస్లో 1-to-1 కూర్చొని దాదాపు 15-20 నిమిషాలు నాతో మాట్లాడారు. నన్ను కూడా అడిగారు, ఎందుకు అంటే నాకేదైనా తెలుస్తుందా అంటే, నేను మీడియాలో మాట్లాడుతూ ఉన్నాను కాబట్టి ఏదైనా తెలిసి ఉంటుందని. నాకు కూడా తెలియదండి. అంటే ఎందుకు ఓడిపోయామన్నది మనకు కూడా ఐడియా లేదు. వెరీ బ్లాంక్ చెప్పాను, అన్న అంతా బాగుంది అనుకున్నాం. ఎందుకంటే అద్భుతమైన పరిపాలన చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు. నేను చెప్పినవన్నీ చేస్తా అని చెప్పేసి చేశారు. కానీ ఒకటి, అవకతవకలు జరిగిండొచ్చు ఎన్నికల్లో, అవి నిదానంగా బయటపడతాయి, అన్నీ బయటపడతాయి. లేదు మనం సరిగా చెప్పుకోలేకపోవడము, లేకపోతే వాళ్ళ అబద్ధాల్ని గొప్పగా చెప్పడము, లేదు జగన్మోహన్ రెడ్డి గారి బలాన్నే వాళ్ళు ఉపయోగించుకోవడం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ చేశారు, ఏది ఇస్తానవన్నీ ఇచ్చారు. కానీ వాళ్ళు ఏం చెప్పారు, ఇదేం పెద్ద గొప్ప, పిల్లోడైనా ముసలోడైనా ఇస్తాం, దీనికి మించి ఇస్తాం, మేము ఆడబిడ్డ నిధి ఇస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తాం, వాలంటీర్లకు 5,000 కాదు 10,000 ఇస్తాం, ఇన్ని ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్లు ఇస్తాం, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, ప్రజలందరూ కూడా చాలా సులభం అంటబ్బా, బటన్ నొక్కడమే అంట. చంద్రబాబు వచ్చినప్పుడు కూడా టపీ అని బటన్ నొక్కుతాడు. ఫస్ట్ బటన్ నొక్కితే పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గుతాయి, రెండో బటన్ నొక్కితే ఆడబిడ్డ నిధి వస్తుంది, మూడో బటన్ నొక్కితే నిరుద్యోగ భృతి వస్తుంది, నాలుగో బటన్ నొక్కితే ఇంకా అసలు జాబ్ క్యాలెండర్లు వస్తాయి, 5వ బటన్ నొక్కితే టీచర్ల శాలరీలు పెరుగుతాయి, ఇంకా స్వర్గధామం అని వాళ్ళు కూడా నమ్మినారు.
అలా వాళ్ళకు నమ్మకం కలిగించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే వాళ్ళకు ఉపయోగపడింది, వాళ్ళు ఉపయోగించుకున్నారు. ఎక్కడైనా మీరు గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారు సరిగా చేయలేదు అని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు ఎప్పుడు అనలేదు. ఇస్తా అన్న హామీలు ఇవ్వలేదని ఎప్పుడు అనలేదు. మధ్యలో ఎవడైనా వచ్చేసి డబ్బులు కొట్టేసినారని కూడా ఎవరు అనలేదు. ఎందుకంటే 2,75,000 కోట్లు డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే బెనిఫిషరీస్కే వెళ్ళాయి. అంత పకడ్బందీగా పరిపాలన చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బలం అనుకున్నారో ఆ బలాన్ని వాళ్ళు వాడుకున్నారు. మనకు ఒక్కటే అండి, మనం ఫస్ట్ నుంచి నమ్మింది కూడా మనకు మన జగనన్న పైన అచంచలమైన విశ్వాసం ఉంది, ప్రజలకు మంచి చేస్తానన్న నమ్మకం ఉంది. నేను జగనన్న కోసం పనిచేస్తే, జగనన్న గురించి ప్రజలకు చెప్తే మనం డైరెక్ట్ ప్రజలకు సేవ చేసినట్లని మనం ఏ రోజైనా భావించాం. కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అఫ్కోర్స్ అందరికీ అసంతృప్తి ఉంటుంది, ఎంతో బాధ ఉంటుంది. చాలామంది వందల వేల కాల్స్ అటెండ్ చేశానండి నేను. మన కార్యకర్తల దగ్గర నుంచే మాకు అన్యాయం జరిగింది, మనల్ని పట్టించుకోలేదు, ఇది తప్పు జరిగింది, అది తప్పు జరిగింది, అక్కడ ఉన్నవాళ్ళు ఇది చేశారు, లేకపోతే కోటరీలో ఉన్నవాళ్ళు సరిగా చేయలేదు, అది ఇది అక్కడ లోకల్గా ఉన్న నాయకులు చేయలేదు, ఎమ్మెల్యేలు సరిగా చేయలేదు, లేకపోతే మండల నాయకులు సరిగా చేయలేదు, వందల వేల ఫోన్ కాల్స్ నేనే అటెండ్ చేశానండి. ఎందుకంటే అందరూ కూడా బాధలు చెప్పుకోవాలనుకుంటారు. మాకు సరిగా టైంకు డబ్బులు రాలేదు, బిల్లులు కాలేదు, ఇట్లా వందల సమస్యలు, వేల సమస్యలు చెప్పారు. అందరినీ సంయమనం పాటించమని చెబుతూ ఒక్కోసారి మనకే తిక్కలేస్తుంది. ఏందిరా బాబు, మనం ఏం చెప్పాలనుకున్నాం, మనం చెప్పేది ప్రజలకు రీచ్ అవుతుందా, ఇది కరెక్టా కాదా అనేది. ఇప్పుడు మనమేం రోబోస్ కాదండి, మనం జస్ట్ ఇట్లా వాడతా అట్లా చెప్పేసి పోవడానికి. మనకు కూడా ఆ లోపల ఎన్నో ఆలోచనలు ఉంటాయి, ఎన్నో మారుతూ ఉంటాయి, ఎన్నో ప్లాన్స్ ఉంటాయి. లైక్ ఇది ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఒకటి వర్కౌట్ కాదు, ఒకటి వర్కౌట్ అవుతుంది, ఒకటి చెప్పేటప్పుడు ప్రజలకు అర్థం కాదు, ఒకసారి సరేలేబ్బా ఇంతకుముందు చూసాం కదా అని ఇట్లా ఎన్నెన్నో అంటారు. కానీ ఎన్ని జరిగినా ఒకటి మాత్రం మేము నమ్మామండి, మా జగనన్నను మేము నమ్మాం, మేము చేస్తున్న పని కరెక్ట్ అనేది మేము నమ్మాం. ఈరోజు నేను బయట ఇట్లా మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ మనమేం ప్లాన్ చేసుకొని ఫామ్ అయిన టీం కాదండి. కొందరు అద్భుతమైన మన పిల్లలు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ కావాలంటే అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒక టీం లాగా మనం, అది కూడా మళ్ళీ టీం ఏది ప్లాన్ చేసుకొని టీం ఫామ్ అవ్వడం కాదు, అలా లైక్ మైండెడ్ పీపుల్ వచ్చేసి జాయిన్ అయ్యారు. ఈ 2 ఏళ్లలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని తిరస్కారాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆగే ప్రసక్తే లేదు. జగనన్న కోసం పనిచేస్తూనే ఉంటామని నేను బయటకు వచ్చి ఇట్లా మాట్లాడుతున్నా, కానీ వెనకాల నుంచి నాకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారండి. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వాళ్ళు చూపిస్తున్న ప్రేమ, ఆదరణ, ఈ వీడియోల ముందు మీరు పెడుతున్న మెసేజ్లు, మీరు చూపిస్తున్న సపోర్టు, ఇదే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొండంత అండండి. ఏ ఒక్క రోజు కూడా నేను గుండెల మీద చేసుకొని గర్వంగా చెప్పగలిగే విషయం, వ్యక్తిగత విషయాల జోలికి నేను వెళ్ళలేదు. వాళ్ళు ఇట్లా అనుకున్నారంట, వీళ్ళు అట్లా అనుకున్నారంట, అది జరిగిందంత బిహైండ్ ద క్లోజ్ డోర్స్, ఇది అది జరిగిందని కూడా నేను ఏ రోజు కూడా నేను మాట్లాడలేదు. ఒక మహిళ గురించి నేను చెడ్డగా మాట్లాడలేదు. అసలు రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళ విషయాలే నేను అసలు మాట్లాడలేదు. వాళ్ళ ఫోటోలు కూడా చూపించలేదు. వాళ్ళ వ్యక్తిగత వ్యాపారాల గురించి నేను మాట్లాడలేదు. వాళ్ళ కుటుంబ వ్యవహారాల గురించి మాట్లాడలేదు. సబ్జెక్ట్. ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారిని అకారణంగా విమర్శిస్తే ఆ విమర్శను మనం తిప్పికొట్టాం. పచ్చ మీడియా కానీ, ఇంకొకరు కానీ, లేకపోతే టీడీపీ వాళ్ళు కానీ. ఏ రోజు కూడా నేను టీడీపీ వాళ్ళతో ఒక్కరితో కూడా నేను గొడవలు పెట్టుకోలేదు. ఒక్కరిని కూడా నేను తిరిగి తిట్టలేదు. ఎందుకంటే మనం చెప్పాలనుకున్నది ప్రజలకు చెప్తున్నాం. ఎన్నో వ్యక్తిగతంగా నన్ను లక్షల సార్లు అమ్మనా బూతులు తిట్టారు. లక్షల సార్లు అమ్మనా బూతులు తిట్టారు. దారుణాది దారుణంగా మా ఇంట్లో ఆడవాళ్ళని తిట్టారు. నువ్వు ఇండియాకి రారా, నీ కథ ఉంది, నెక్స్ట్ నిన్ను చంపేస్తారని కూడా మెసేజ్లు పెట్టినారు. నిన్ను నరుకుతారని కూడా మెసేజ్లు పెట్టినారు. నువ్వు దొరికితే నువ్వు అయిపోతావురా అని కూడా మెసేజ్లు పెట్టారు. ఇట్లా ఎన్నో రకాలుగా నేను నా మొదటి భార్యని 5 కోట్ల డబ్బు కోసం, ఇన్సూరెన్స్ డబ్బు కోసం చంపేశానంట. ఇక్కడికి వచ్చేసి 5 అంతస్తుల బిల్డింగ్ కట్టానంట. ఎక్కడో ఆంధ్రాలో 150 ఎకరాల అటవీ భూమిని నేను కొల్లగొట్టినానంట. ఆస్తులు సంపాదించుకున్నానంట. ఒకడికి ఎక్కడి నుంచో ఒకడు రాశాడు ఒకరోజు, పాండిచేరికి సంబంధించిన నా ఫ్రెండ్, మేము ముగ్గురం కలిసి ఒక కంపెనీ పెడితే ఆ కంపెనీకి ఇంకా ఇప్పటికీ బ్యాంక్ అకౌంట్ లేదు. ఓపెన్ ఛాలెంజ్ ఆ రోజు అన్నారు కదా, వచ్చి చూసుకోండి. ఇప్పటికీ బ్యాంక్ అకౌంట్ లేదు ఆ కంపెనీ 50 పౌండ్లు ఇస్తే కంపెనీ స్టార్ట్ చేయొచ్చు. నాకు ఒక ఫ్రెండ్ పాండిచేరి ఫ్రెండ్, ఒక ఫ్రెండ్ కర్ణాటక ఫ్రెండ్ ఉంటే, కర్ణాటక నుంచి డబ్బులు ఏది ఏపీఎన్ఆర్టీలో 100 కోట్లు నేను సంపాదించినానంట, కర్ణాటకకు పంపించినంట, పాండిచేరికి పంపించినంట, పాండిచేరి కర్ణాటక నుంచి ఈడికి వచ్చినాయంట. ఈడికి వచ్చేసి మేము ఆ డబ్బులంతా మొబిలైజ్ చేసినామంట. ఎడ మొబిలైజ్ చేసినాం రా, ఇంకా బ్యాంక్ అకౌంట్ లేదురా దానికి స్వామి. ఒక్క రూపాయి రాజకీయంగా కానీ, వేరే వాళ్ళ గొప్పలు చెప్పి, అంటే వీడియోలు చేస్తా మీరు నాకు డబ్బులు ఇవ్వండి అని కానీ, ఇంకొక విధంగా కానీ ఎక్కడ ఒక్క రూపాయి, అది నెత్తుటి కూడితో సమానం. నా క్యారెక్టర్ని అమ్ముకున్నట్లే నేను ఆ పని చేస్తే గర్వంగా చెప్పగలను.
మనం ఏదైనా చేయాలనుకుంటే వందల మందికి మనం సాయం చేసినాం, ఆర్థికంగా సాయం చేసినాం, లేకపోతే ఇబ్బందులు ఉన్న వాళ్ళకు మానసికంగా వాళ్ళకు ధైర్యం ఇచ్చినాం, ఎన్నో యాజిటేషన్స్ చేసినాం, నిరసన కార్యక్రమాలు చేసినాం, డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం. ఒక్క రూపాయి ఇదిగో నీకు ఫేవర్ చేస్తున్నానని ఎవడి దగ్గర నుంచి ఏ బ్యాంకు నుంచి ఇంకో బ్యాంకు కానీ ఒక్క రూపాయి నాకు లబ్ధి చేకూరడానికి నాకు ఇష్టం లేదండి. బేసిక్గా పనిచేసేటప్పుడు మనస్ఫూర్తిగా పనిచేస్తున్నామా లేదా? ఎన్నో పోరాటాలు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎన్నో పోరాటాలు చేశారు ఈ 2 ఏళ్లలో. అద్వితీయం అండి. ఏ ఒక్కరోజు కూడా వెనకడుగు వేసిన ప్రసక్తి లేదు. ఎందుకంటే మా నాయకుడు అంత గట్టివాడు కాబట్టి, మా నాయకుడు మనసులో ప్రజలకు మంచి చేయాలన్న తపన ఉంది కాబట్టే ఆయన మాటకు కట్టుబడి నేను, నాలాంటి లక్షల మంది కార్యకర్తలు మేమందరం సుశిక్షితులైన సైనికుల్లాగా మేము పనిచేసాం. ఈరోజు వాళ్ళు ఆ మాట అంటున్నారంటే అద్భుతమైన రెస్పాన్స్ అండి. ప్రజల్లో అద్భుతమైన స్పందన ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి చెబితే చేస్తాడు. రాజధాని రైతులు కానీ, అక్వా రైతులు కానీ, ఇబ్బంది పడుతున్న ప్రజలు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తండోపతండాలుగా ఎందుకు వస్తున్నారంటే ఈరోజు మేము చేస్తున్న పోరాటాల ఫలితమే. అర్సా క్లస్టర్స్ భూముల గురించి కానీ, లేకపోతే మెడికల్ కాలేజెస్ ప్రైవేట్ పరం చేయడం కానీ, డిఎస్సిలో అవకతవకల గురించి కానీ, పొగాకు రైతులకు గిట్టుబాటు ధరల కోసం కానీ, మామిడి రైతులకు గిట్టుబాటు ధరల కోసం కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి సమస్య పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలుపెరగని పోరాటం చేసింది ఈ 2 ఏళ్లలో. అద్వితీయం, అమోఘం. మాటలకు అందని కష్టమండి. ఎన్నో కేసులు, దాదాపు 2000 పైన కేసులు పెట్టారు మా వాళ్ళపైన. ప్రతి నిత్యం బెదిరించడం, మీ గొంతు నొక్కుతాం, మీ నోరు మూయిస్తామని చెప్పేసి ఆ పక్క నుంచి విపరీతమైన ఆ దాడులు. కానీ ఎవ్వడు కూడా భయపడేవాడు లేడు. ప్రజాస్వామ్య పరిరక్షణకై ప్రజలకు మంచి చేయాలన్న తపనతో మా నాయకుడి అడుగుజాడల్లో మేము నడుస్తాం, ప్రజలకు మంచి చేస్తాం. ఒకటే అండి, ఈ అన్నీ కూడా ఈ 2 ఏళ్లలో మేము చేసినటువన్నీ కూడా, వ్యక్తిగతంగా నేను చేసిందంతా కూడా ఇలా చేయగలను, లేకపోతే ఇలా మాట్లాడగలను, ఇది చేయాలంటే 1 మీరు ఇస్తున్న సపోర్టు, 2 జగనన్న ఇస్తున్న భరోసా, ధైర్యం. నేను ఎన్నోసార్లు జగనన్నతో మాట్లాడాను, వ్యక్తిగతంగా మాట్లాడాను, ఫోన్లో మాట్లాడాను. ప్రతిసారి కూడా జగనన్న చెప్పేది, ఈరోజు నువ్వు నాకేదో పనికి వస్తున్నావు, పార్టీ కోసం నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడని ఏ రోజు కూడా చెప్పరు. సంయమనం పాటించండి, మంచే చెప్దాం ప్రజలకి. వద్దు ఏదో సెన్సేషనలిజం కోసమో, లేకపోతే ఇది వస్తుంది, ఇదేదో మనం దీనివల్ల పేరు వస్తుందని ఏ రోజు కూడా ఆలోచించొద్దు. ప్రజలకు ఏది మంచి అంటే అది మాట్లాడండి అని నాకు వ్యక్తిగతంగా జగనన్న ఎన్నోసార్లు చెప్పారు. సొంత తమ్ముడికి చెప్పినట్టు చెప్పారు. మనం అందుకనే ఏ రోజు కూడా సెన్సేషనిజం వైపు పోలేదు. ఇది చెప్తే సంచలనం అవుతుంది, ఇది చెప్తే అదవుతుంది, నేను ఏ రోజు కూడా ఆలోచించలేదు. ప్రజలకు చెప్తున్నామా, ఆ ప్రయత్నంలో మనకు మంచి పేరు వచ్చిందనుకోండి, ఎస్ జగనన్న తమ్ముడు జగనన్న కోసం కష్టపడుతున్నాడు, జగనన్న కోసం ఏదైనా చేస్తాడని పేరు వచ్చితే ఇంకా దాన్ని మించిన ఐశ్వర్యము ఇంకొకటి ఉండదండి. అన్న కోసం పనిచేస్తూనే ఉంటాం. జగనన్న చేసిన కష్టంలో మనం 0.1% మనం కష్టపడిన చాలండి, అదొక గొప్ప తృప్తి. సముద్రంలో నీటి బొట్టు మన ప్రయత్నం, కానీ బొట్టు బొట్టు కలుస్తేనే బిందు బిందు సింధు అయిందన్నట్లు మనలాంటి వాళ్ళ ప్రయత్నం చేస్తేనే ప్రజలకు మంచి చేసిన ఉన్న తృప్తి ఉంటుంది. ఖచ్చితంగా ఇంకా నెక్స్ట్ 2 ఏళ్ళు ఈ పోరాటం మరింత ఉధృతమవుతుంది. అధికారం కోసం అయితే ఎప్పుడు కూడా ఆలోచన చేయకూడదండి, నాకేదో పదవి వస్తుందా. మనం చేసుకుంటూ పోతే ఏదైనా పదవికి మనం అర్హులమైతే అది మనకు వచ్చినా మనకు సంతోషమే. కానీ ఒక అజెండా పెట్టుకుని ఎస్ రేపు రాజకీయంగా నేను పదవి పొందాలి, రాజకీయంగా నేను అది చేయాలి, ఇది చేయాలనుకుంటే ఫస్ట్ నుంచి నువ్వు తప్పుటడుగులు వేస్తావు. ఎందుకంటే ఆ చట్రంలో ఇరుక్కుపోతావు, ఆ పోటీతత్వంలో నువ్వు పోతావు. ఇప్పుడు ఎందుకండి ఇది మనం మనసు విప్పి మాట్లాడుతున్నాం కాబట్టి చెప్తున్నా. మనం ఏదన్నా చేసేటప్పుడు మనము గట్టిగా చేస్తున్నాము అంటే మన పార్టీలోనే కుళ్ళుకునే వాళ్ళు ఉంటారు, తొక్కేయాలనుకునే వాళ్ళు ఉంటారు. కానీ మనకు ఏది అవసరం లేదు, ఆ చట్రంలో నేను ఇరుక్కోను, నేను పని చేసుకుంటూ పోతానని ఆలోచిస్తే మిగతా అవే జరుగుతూ వస్తాయి. థింగ్స్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్. నేను మన కార్యకర్తలకు చెప్పేది కూడా అదే, మీరు కష్టపడండి. ఖచ్చితంగా మీరు కష్టపడితే పార్టీ గుర్తిస్తుంది, పార్టీ గుర్తిస్తే మీకు జరగాల్సింది జరుగుతుంది. ప్రతి ఒక్కరికి రాజకీయంగా ఎదగాలని ఉంటుంది, తప్పు లేదు. లేకపోతే ఏదైనా పదవి పొంది ప్రజలకు సేవ చేయాలని ఉంటుంది, తప్పు లేదు. కానీ పదవే పరమావధిగా పనిచేయకండి, కష్టపడి పనిచేద్దాం, ప్రజలకు చేద్దాం. నువ్వు పనిచేసేటప్పుడు నువ్వు బాగా కష్టపడుతుంటే నీకు పదవిస్తే ఇంకా బాగా పనిచేస్తావని పార్టీ భావిస్తే ఖచ్చితంగా నీకు పదవిస్తుంది. ఈరోజు అధికారం లేకపోయినా రేపు అధికారం వచ్చినా ఖచ్చితంగా ఆ అవకాశాలు అయితే ఉంటాయి. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన ఈ
పోరాటాలు, కృషి మాత్రం అండి. నిజంగా ఒక ఈ 2 ఏళ్లలో మానసికంగా నేను అనుభవించింది నాకు తెలిసి అంటే మిగతావన్నీ కూడా మన చేతుల్లో ఉంటాయండి. ఇప్పుడు నా ప్రొఫెషన్ నా చేతిలో ఉంటుంది. నా ఫ్యామిలీ వాళ్ళు ఏం చేసుకోవాలో నా చేతిలో ఉంటాయి. అవి డిఫరెంట్. కానీ ఇది మన చేతిలో ఉండదు. ఈరోజు ఏం జరుగుతుందో, రేపు ఏం జరుగుతుందో తెలీదు. ఎటుపక్క నుంచి దాడులు వస్తాయో తెలీదు. ఎటుపక్క ఏ సంఘటన వస్తుందో తెలీదు. మన వాళ్ళు ఏం తప్పులు చేస్తారో, అవతల వాళ్ళు ఏం చేస్తారో, మనం దాన్ని ఎలా మాట్లాడాలి, ఎలా చెప్పుకుంటూ పోవాలి, మన కార్యకర్తలకు చేయాలి, ఇవన్నీ మన చేతిలో ఏమీ ఉండదండి. కానీ మంచి చేయాలన్న ఒక ఆలోచనతో మనం వెళ్ళామనుకోండి, అన్నిటిని కూడా మనం స్వీకరించవచ్చు. మధ్య మధ్యలో కొంతమంది వస్తారు, మన పార్టీకి ఫేవర్గా ఉన్నట్టుండి మనతో బాగా మాట్లాడి మన దగ్గర ఫేవర్లు తీసుకొని మన దగ్గర సహాయం తీసుకొని రేపు పద్దన పోయి మనల్ని విమర్శించే వాళ్ళు ఉంటారు, మనల్ని తిట్టే వాళ్ళు ఉంటారు, డబ్బులకు అమ్ముడు పోయి మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ ఏ రోజు కూడా సంయమనం కోల్పోలేదు, మనం మాట్లాడడం కూడా. ఎందుకంటే మన బాస్ మనకు అది చెప్పారు, వద్దు ప్రదీప్, నువ్వు చెప్పాలనుకునేది ప్రజలకు చెప్పు, నీ క్యారెక్టర్ని ఎప్పటికీ దెబ్బ తీసుకోవద్దు. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనేది గుడ్ విల్ అనేది సంపాదించుకోవడం అన్నది ఈ బురద రాజకీయాల్లో చాలా చాలా కష్టం అండి. ఇది చెప్పి ముగిస్తాను. ఆస్తి పోతే సంపాదించుకోవచ్చు, లేకపోతే ఇంకొకటి పోతే సంపాదించుకోవచ్చు, క్యారెక్టర్ పోతే మళ్ళీ సంపాదించుకోలేము. దానికోసం నేను చెప్తున్నాను కదండి, అంత విలువైన ఇంకోటి ఉండదు. ఇన్ని రోజులు నేను చేస్తున్న వీడియోలు చూసి ఆదరించి మనకంటూ పర్లేదబ్బా ప్రదీప్ ఏదైనా కానీ ఉండేది ఉన్నట్లు చెప్తాడు అని ఈ మాత్రమైన ఆ గుర్తింపు వచ్చేలాగా చేసింది మీరు. మీ అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. ఈ 2 ఏళ్ళు చాలా చాలా కష్టపడ్డాం, అంటే మానసికంగా ఎక్కువ కష్టపడ్డామండి. ఆలోచనలు ఏం జరుగుతుంది, ఏంది సర్ది చెప్పుకుంటూ పోవాలి, మానసికంగా చాలా ఆలోచనలు వస్తాయి. బట్ ఎప్పటికీ ఒకటైతే మైండ్లో ఉంటుంది, జగనన్న కోసం పనిచేస్తున్నాం తృప్తి అయితే ఉంటుంది. ప్రజలకు మంచి చేస్తున్నాం, ప్రజలకు వాస్తవాలు చెప్తున్నాం అన్న ఆ ఒక ఫీలింగ్ అయితే చాలా గొప్పదండి. కష్టపడుతూనే ఉంటాం. ఎవరెన్ని విధాలుగా మనల్ని తొక్కాలని చూసినా ఓపిక ఉన్నంత వరకు జగనన్న కోసం, ప్రజల కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్.